బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ మృతి చెందారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అయితే విజయకాంత్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు ఏర్పడుతుండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లుగా ఆ పార్టీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతు నొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. విజయకాంత్ కు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. శ్వాసకోశ సమస్యల కారణంగా ఇటీవలే చికిత్స కూడా తీసుకున్నారు. తాజాగా మరోసారి ఆసుపత్రిలో చేరిన విజయకాంత్ కు కరోనా సోకింది. చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన కన్ను మూసినట్టు తెలుస్తోంది. డిఎండికే అధినేత కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది.